తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదానికి తాము కొన్ని ప్రాజెక్టులు కట్టబెట్టినట్లు ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పారన్నారు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అదాని కొన్ని ప్రతిపాదనలను తమ ముందుకు తీసుకొస్తే నాటి సీఎం కేసీఆర్ తిరస్కరించారన్నారు. అదానికి తాము రెడ్ సిగ్నల్ చూపిస్తే రేవంత్ రెడ్డి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా నిరాశ నిస్పృహతో కనిపించిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో తిట్లు పడిన తరువాత వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో తనను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టారన్నారు. రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఇక కావాల్సినంత దోపిడీ జరుగుతోందన్నారు. అయినప్పటికీ తమను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి. దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడాలనుకోలేదు. కానీ నిన్న ఆయన మాటలు ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు దానికి ఇవాళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతూ ఉంది. ఎట్లా ఉంది ఈరోజు అంటే నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము, ఫ్రస్ట్రేషను, ఒక నిస్పృహ, అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము, రాహుల్ గాంధీతో తిట్లు పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలకెక్కి నన్ను కూడా పర్సనల్గా నానా బూతులు తిట్టినాడు. నాకైతే చూస్తే ఒకటే అనిపించింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10-15 సంవత్సరాలుగా అందరికీ చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని జేఎన్జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును గౌరవించాల్సిందే. అయితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణం. 17 ఏళ్ల క్రితం పుస్తలు తాకట్టు పెట్టి అప్పు చేసి ఒక్కో జర్నలిస్ట్ 2 లక్షల చొప్పున 12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి జేఎన్జే హౌసింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారు. నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఏదో ఒక సాకు చూపుతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి సుల్తానాబాద్ మార్కెట్ కూడలి వద్ద బీహార్ కు చెందిన చిన్నారి రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో కలిసి నడుచుకుంటూ వెళ్లడం చూశారు. చిన్నారిని చూసి చలించిపోయిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ని ఆపి వారితో మాట్లాడారు. వారి వివరాలు ఆరా తీశారు. అనంతరం చిన్నారికి చెప్పులతో పాటు దుస్తులు కొనిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్ శిల్పారామంలో అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరి ఏర్పరచుకున్నటువంటి రోజుగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. ఆయనకున్నటువంటి గొప్ప మేధస్సు, ఆలోచన, మరి అదే విధంగా అనుభవించినటువంటి కష్టాలు, కన్నీళ్లు అవన్నీ కూడా భవిష్యత్ తరాలు అనుభవించకూడదు, ఆ బాధలు అనుభవించకూడదనే దాన్ని చట్టబద్ధత అంటే హక్కులను చట్టబద్ధం చేసినటువంటి మహనీయుడు. కానీ కొంత ఈ సమాజంలో ఇంకా దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారంటే భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకే ఉపయోగపడుతుందని. కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ తో పాటు భారతీయులందరి యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆనాడు ఈ యొక్క మరి రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా ఎంతో మంది మహనీయులు మరి యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపజేసి ఇప్పటికే 75 సంవత్సరాలు అవుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ రాజ్యాంగం మీద నెగిటివ్ అనేది పోతుంది. కానీ ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు, అంటరానితనం నిర్మూలన, అదే విధంగా రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి అనేక హక్కులను మనం భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అందులో మరి అందరికి సంబంధించి ఒక లౌకిక రాజ్యం, నీ మతము, నీ కులము, నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకునే అటువంటి స్వేచ్ఛ నీకుంది అని. కానీ ఈ రోజు అవన్నీ తుడిచిపెట్టాలనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. అప్పుడు ఎస్సీ ఎస్టీలకో బీసీలకో కాదు అన్యాయం జరిగేది, మానవులు అనేటోళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగం, అతి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దానికి ప్రధాన కారణం మనం రచించుకున్నటువంటి భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కొనసాగించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగము ప్రతి పల్లె వరకు, ప్రతి ఇంటి వరకు చేరే విధంగా అది ఒక ప్రచారం కూడా జరగాలి. నీకు ప్రశ్నించే హక్కు అక్కడ ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీ అని కాదు, మాట్లాడే హక్కు ఇచ్చింది ఈ రాజ్యాంగం. నువ్వు నోరు మూసుకో అంటే లేదు, నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది రాజ్యాంగం అని మనం కొట్లాడగలుగుతున్నామంటే అది రాజ్యాంగం యొక్క. జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. రైతులకు అడ్వాన్సులు వేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్నా మన్నిగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చే వారం మన్నిగూడ పనులు ప్రారంభించండి, మనం ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నాం, కాంట్రాక్టర్ సంస్థల కోసం కాదని ఆయన తెలిపారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్క్లోజ్ చేయండి అని సూచించారు. పనులు జరుగుతున్న రోడ్ల వద్దకొచ్చి జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మన్నిగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అడిగారు. వచ్చే వారం మన్నిగూడ పనులు ప్రారంభించండి, మనం ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నాం, కాంట్రాక్టర్ సంస్థల కోసం కాదని ఆయన తెలిపారు. పనులు చేయని కాంట్రాక్టర్లను ఫోర్క్లోజ్ చేయండి అని సూచించారు. పనులు జరుగుతున్న రోడ్ల వద్దకొచ్చి జరుగుతున్న పనుల తీరును పర్యవేక్షిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో దాదాపు 30-40 లక్షల మంది, ఒకవైపు కింద ఫ్లోరైడ్, పైన 1 కోటి మంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ కానీ, ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ, దాంతో రంగారెడ్డి, నల్గొండ పూర్తిగా ఎన్నో రోగాలు, తెలియని రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, రకరకాల రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్న మేధావులు చెప్తుంటే మన ఎన్నికల ముందు హామీ ఇయ్యలే. కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే మాటిస్తున్నాం,
జరిగింది ఇంకా 10 మాసాలే, 11వ మాసంలో ఉన్నాం. అందులో 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మిగిలిన 8 మాసాలనే ఇప్పుడు కళాకారులు కానీ, మా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ చేసిన పథకాలు చెప్పారు. కలెక్టర్ గారు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒక్కటే పాటిస్తున్న మంత్రిగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, 2 పార్లమెంటులు సభ్యులతో సహకారం, మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఎల్పిసి సొరంగం నుంచి మొదలు పెట్టుకొని శివన్నగూడెం కానీ, రామవనవెల్లి ప్రాజెక్టు కానీ, ఇంకా మిగిలిపోయిన బుదియాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు మండల హెడ్ క్వార్టర్ ఉండే వరకు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మొన్ననే కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని పిల్లలకు అర్థమయ్యేలా తీసుకురావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 1949 నవంబర్ 26న ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. రాజ్యాంగ రూపకర్తలను అందరం స్మరించుకోవాలని చెప్పారు. పిల్లలు పెద్దలందరికీ అర్థమయ్యేలా రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలే భారత భవిష్యత్తు అని చెప్పారు. సోదర భావం అందరికీ అందించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు. కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్ ఎదిగింది. దానికి కారణం మన రాజ్యాంగం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకి ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్ లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్ లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం. కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి న్యాయ వ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చట్టాలను పరిశీలించేందుకు మాత్రమే న్యాయ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ శాసనసభలో న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని ప్రజలు అనుకోకూడదని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతూ మీడియా దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. Follow my agenda. Yeah. That you pursue my agenda, which is inclusive of cases which I think you should be deciding. We decided electoral bonds. Was that any less important? Yeah.
It was a matter which dealt with the foundational structure. Are you happy of, with that decision? I'll come back to that in a moment. Yeah. We decided electoral bonds. That's one. We decided recently the Aligarh Muslim University case, the closure of the madrasas under an order of the Allahabad High Court. We have dealt with issues pertaining to the disability rights of individuals. Okay. Is disability in any way less significant than any of these cases that we are referring to? We have decided critical issues pertaining to the federal structure. This year, and these are all cases which we have decided this year, we decided the constitutional validity of Section 6A of the Citizenship Act, which gave citizenship to certain people who had migrated from Bangladesh prior to 25th of March, not CA, who had migrated prior to 25th of March 1971. Okay. Was that less significant? We dealt with a case on whether, a constitution bench case on whether lakhs and lakhs of individuals belonging to not the highest strata of society, but the lower strata of society. Question was whether a person who has a license to drive a light motor vehicle can drive a transport vehicle below 7,500 kgs. Now, that would have affected the livelihoods of lakhs of people. We delivered judgment on that just before my term came to an end. Are these cases that we have decided? In fact, we decided 38 constitution bench references during my tenure, including this year itself. Are these cases any less significant than a particular case which we didn't decide or we couldn't decide? Article 370, that also was... yes, yes, that's right. That we decided last year. But I'm talking of the cases we decided this very year. Now, the cases which we decided this year, any of these cases which I have referred to earlier, are these cases less significant? Or do we then follow an agenda which others set for us that, well, you have to decide this case for me today. If you don't decide my case, then, well, you're not independent. This is something which is unacceptable. And the real problem today is this, and that's why, you know, I must say this. It's because we have refused during my tenure as a Chief Justice. We have refused. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది. అయితే అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవి. మరోవైపు వర్మను అదుపులోకి తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక 3 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవి. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్జీవి వివాదంపై స్పందించారు. కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆర్జీవి వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఆర్జీవి ఎందుకు దొరకడం లేదు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, నా పని నేను చేస్తున్నా, పోలీసుల పని వాళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి చూస్తారు, నేను చెయ్యడం లేదంటూ నవ్వుతూ బదిలిచ్చారు పవన్ కళ్యాణ్. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. పైప్ డిజైనింగ్ లో వీళ్ళు చాలా బండగా మొండిగా పైపులు వేసి తవ్వేస్తున్నారు కదా, దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా, లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, వాటి ఏం చేయాలనేది మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలాసార్లు తెలియజేశాను. ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపైన అది నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాం, అభిప్రాయం తెలియజేస్తాం. రాష్ట్రంలో రోజుకు కుంభకోణం బయటపడుతుంది. ఈ రోజు మళ్ళీ తిరిగి కడప ఎయిర్పోర్ట్ సంబంధించి 150 కోట్లు, అట్లనే అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో కానీ అంటే సమోసాలకే 9 కోట్లు, అలా కాదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడ అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ, వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం. 2,
భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం వీటన్నిటి మీద ఆలోచిస్తారు. ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళు తిరుగుతున్నారు ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా అవునా పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు పట్టు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కంటే మా కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో మెరుగని కేటీఆర్ చర్చకు వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనేదో ప్రజలకు ప్రతిపక్ష నేతగా చెప్పుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ విదేశీ పర్యటన సందర్భంగా 1-2 ఎంఓయూలు జరిగినట్లుగా ప్రచారం చేసుకునేవారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పారిశ్రామిక రంగ పెట్టుబడులపై వారానికి 2-3 కంపెనీలు ఎంఓయూలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రాంతంలో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. కేటీఆర్ గారిని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాటికి ఢిల్లీకి పోతున్నారు అని చెప్పి పదే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ తప్పు చేసిండ్రు. ఏ రోజు కూడా కేంద్రంతో మాట్లాడకుండా, కేంద్రంలోని పెద్దలతో మాట్లాడకుండా, వాళ్ళ నిధులను సహాయం అడగకుండా వాళ్ళు తప్పు చేసి వాళ్ళ అహంకారపూరిత వైఖరితోటి తెలంగాణ ప్రజలకు తీరని నష్టం చేసిండ్రు. అయ్యా, మన రాజ్యాంగ దినోత్సవం ఈరోజు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి సమాంతర హక్కులను కల్పించుకొని ఒక ఫెడరల్ స్టేట్గా మనం రూపాంతరం చెందినాం. కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు కొన్ని, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు కొన్ని, ఇవన్నీ కలగలిపి విభిన్న జాతుల సమాహారంగా ఉన్న భారతదేశాన్ని అఖండంగా ఉంచడానికి ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఒక ఫ్రేమ్వర్క్ను, ఒక స్ట్రక్చర్ని ఎంచుకొని దాన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే దాన్ని తూచా తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. లెక్కలు సరిగ్గా ఆయన గుర్తు లేకపోవచ్చు, కేంద్రంలో ఎన్ని మినిస్ట్రీలు ఉంటాయి, ఎవరి దగ్గర ఫండ్స్ ఉంటాయి, అవన్నీ ఆయనకు తెలియకపోవచ్చు. కానీ ఈరోజు నేను కేటీఆర్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలలో 30 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. 5 మినిస్టర్లు స్టేట్ మంత్రులైన ఇండిపెండెంట్ ఛార్జ్. వీళ్ళందరినీ కూడా కలవాల్సిన బాధ్యత రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ముఖ్యమైన శాఖకు ఒక కేంద్ర మంత్రి ఉంటాడు. ఆ రాష్ట్రానికి, ఆ కేంద్ర శాఖకు రాష్ట్రంలో ఉన్న శాఖలకు సమన్వయం కావాలా, కేంద్రం నుంచి ఫండ్స్ రావాలా, కొంత కాంట్రిబ్యూషన్ కేంద్రం ఇస్తే కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్రం ఇస్తుంది. ఇది మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్న లేదా అడ్మినిస్ట్రేటివ్ నియమావళి ప్రకారం పొందుపరుచుకున్న అంశాలు. అంటే గాంధీభవన్ లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ చైర్మన్ అనంతుల శ్యామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయాన్ని కులగణన ద్వారా అందించాలని రాహుల్ గాంధీ తాపత్రయపడుతున్నారని చెప్పారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో కులగణన నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. కులగణనలో రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు. ప్రతి తరగతిలో భారత రాజ్యాంగం పీఠిక ఉండేలా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలిన వేళ వారికి అనువుగా వారి పార్టీ యొక్క సిద్ధాంతాలుకి అనువుగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుని మీద ఉంది. రాజ్యాంగం అనేది మనకు గ్రంథం. దాన్నే సమూలంగా మార్చాలనే ప్రయత్నాలు
2014 నుంచి ముమ్మరం చేశారు. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ట్ని ఇవాళ కాస్ట్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్షించదగ్గ విషయం. తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం. మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే పొందుపరుచుకున్నామో ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను. లెటర్ కూడా రాస్తాం. ప్రతి క్లాస్లో ప్రియాంబల్ పెట్టే విధంగా రాజ్యాంగం కూడా పిల్లలు 8th క్లాస్ నుంచే రాజ్యాంగం మీద కొంత అవగాహన కలిగే విధంగా వారికి పాఠాలు ఉంటే కూడా బాగుంటుందని మేము ప్రభుత్వానికి సూచిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య విమర్శించారు. సీఎం చెప్పినట్లుగా కేటీఆర్ కు మైండ్ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఐలయ్య కేటీఆర్ కు మైండ్ ఉందా లేక అందులో అశుద్ధం ఉందో అర్థం కావడం లేదన్నారు. సైకోరామ్ తన శాడిజాన్ని చూపిస్తున్నారని, అతడు మెదడు అంతా రేవంత్ రెడ్డిపై అక్కసు, ద్వేషం, పగతో నిండిపోయిందని ఆరోపించారు. కేటీఆర్ మొహంలో వికృతానందం, అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కళ్లల్లో ద్వేషం, ఒంటి నిండా ఉక్రోషంతో ఊగిపోతూ నోటికొచ్చినట్లు సొల్లువాగుడు వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాని సొంత ఫ్లైట్లో తిరిగి 10 సంవత్సరాలు దోస్తాన్ చేసి మీరెట్లయితే తప్పులు చేస్తారో మేము కూడా అట్లా తప్పులు చేస్తున్నాడు మతి భ్రమించి ఇలా మైండ్ దొబ్బి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడిన మాటలో ఆయన ప్రెస్టేషన్ కానొస్తుంది. ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాం మేము తెలంగాణలో, అధికారం కోల్పోయినటువంటి ఆలోచన, అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేరుకోపోతలేడు కేటీఆర్. మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తావియొద్దు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇచ్చిన 100 కోట్లని వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవ్వద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 10 సంవత్సరాలు మీరు అదాని ఫ్లైట్లో తిరిగి మీరు వేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, మీరు వేసుకున్న రహస్య ఒప్పందాలు, మీరు ఎన్నో కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి బదనాం చేయాలని తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుంటే ఇవాళ ఒక సంవత్సరంలోనే ప్రజలలో మంచి మైలేజ్ తెచ్చి మంచి ఇమేజ్ వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మీద బురద చల్లాలని కేటీఆర్ మళ్ళీ కూడా పిచ్చి బావుడు వాగుతున్నాడు.